జయ కృష్ణ ముకుంద మురారి, జయ కృష్ణ ముకుంద మురారి. హే కృష్ణ ముకుంద మురారి, జయ కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారీ, కృష్ణ ముకుంద మురారి. దేవకి పంట వసుదేవు వెంట, దేవకి పంట వసుదేవు వెంట, యమునను నదిరేయి దాటితి వంట. వెలసితి వంట నందుని జింత, వెలసితి వంట నందుని జింత, రేపల్లి ఇల్లాయేనంత, కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారీ, కృష్ణ ముకుంద మురారి. దేవి, ఆ కారణంగానే నేను దేవకీ మాత ప్రథమ పుత్రుడిగా జన్మించలేదు. దానితో ఆ 6 ఋషుల ఉద్ధరణ జరగాలని, అలాగే దానితో పాటు ఆ నవజాత శిశువుల వధ కారణంగా కంసుడు ఎంతటి ఘోర పాపానికి పాల్పడుతున్నాడంటే ఇక అతడి అంతం సునిశ్చితమైపోతుంది. అక్రూరా, ప్రణామాలు మహారాజా. అక్రూరా, అంతా బానే ఉంది కదా? మహారాజా, వెళ్దాం పదండి. ఇక్కడ నుంచి వెళ్ళిపోవడానికి అన్ని ఏర్పాట్లు జరిగాయి. అక్రూరా, అక్రూరా, ఇక్కడి నుంచి బయటపడడం అసంభవం. మహారాజా, ఆ అసంభవం సంభవమై తీరాలి. ఎక్కడ్నుంచి వెళ్ళిపోవాలన్న ఆలోచన కూడా చేయకండి. లేదంటే మిమ్మల్ని లోకం నుంచి పంపించేయాల్సిన నా పని తేలికైపోతుంది. అంటే పని పద్ధతిగా ఉండాలి. हरे कृष्ण हरे ओम हरि हरि ओम हरे 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 राम हरे. రండి పెద్దమ్మగారు, సరైన సమయానికి వచ్చారు. ఇదిగోండి సత్యనారాయణ స్వామి ప్రసాదం. హరే కృష్ణ 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 హరే హరే.
ఆ చతుర్భుజుడు నీ మనసులోని ప్రతి కోరికని తీరుస్తాడు యశోదా. నీ శూన్యమైన ఒడిని సంతోషపు కేరింతలతో నింపుతాడు. నీ ఇంట్లో ప్రాంగణంలో గల్లు గల్లుమంటూ మువ్వల సవ్వడులు మోగాలి. ఇదిగో యశోదా, నువ్వు కూడా తిను. లేదు పెద్దమ్మగారు, నేను ప్రమాణం చేశాను. ఆ సత్యనారాయణ స్వామి నా మమతల పిలుపు వినేంత వరకు నేను అన్నపానీయాలు స్వీకరించనని. యశోదా, పద. సత్యనారాయణ, యశోద ప్రమాణం కూడా చేసింది. అలాగే ఆమె నిజమైన శ్రద్ధాభక్తులతో నిన్ను ఆరాధిస్తోంది. కానీ ఈసారి పరీక్ష భక్తురాలికి కాదు, స్వయంగా నీకే నారాయణ. ఇక ఈ పరీక్షలో నీ భక్తి పణంగా పెట్టబడింది శ్రీహరి. నువ్వు ఈ తల్లి మమతల పిలుపును విని తీరాల్సిందే. వద్దు వద్దు వద్దు! దేవతలారా, ఇదిగో చూడండి మీ పారిజాతపు రెండవ పండు. వద్దు! భగవాన్ కంసుడు వీడిని కూడా మీ దగ్గరికే పంపించేస్తున్నాడు. వద్దు! చేరుకున్నాడు. మహారాజా, పూతనా! నీవు దేవకికి దాసిలా ప్రతిక్షణం తనతోనే ఉండాలి. అలాగే నా ప్రియమైన మేళళ్ళుళ్ళ శుభ సూచన నాకందివ్వాలి. గుర్తుంచుకో, వసుదేవుడు దేవకి నన్ను ఎలాంటి మోసం చెయ్యకూడదు. తమరి ఆజ్ఞ మహారాజా. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. మహారాణి, నన్ను క్షమించండి. కానీ ఆ కంసుడి కోట మన రాజనీతి కంటే ఎంతో ఎక్కువ అభేద్యమైనది. ఇక ఇప్పుడైతే నాకేమనిపిస్తుందంటే, నేనిక మన 6 యువరాజుల హత్యల్లో పాలు పంచుకున్నట్టు ఇక ఇప్పుడు 7. అక్రులవారు,
నన్ను కేవలం ఒక్కసారి దేవకి దగ్గరకు తీసుకువెళ్ళండి. ఏదో ఒకటి చేయండి, ఏదో ఒకటి. దేవకి, 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 కూర్చో, ఇలా కూర్చో. దేవకి, కొంచెం నీళ్లు తాగు, నీళ్లు తాగు. దేవకి 7వ సంతానం కంస మహారాజుకి తెలియజేయాలి. ఏ క్షణమైన 7వ శిశువు జన్మించవచ్చు. మహారాజా, ఈ బిడ్డనైనా కాపాడండి. నా 6 బిడ్డల్ని నా కళ్ళ ముందే హత్య చేయడం నేను నా కళ్ళారా చూశాను. నేను తట్టుకోలేను. ఇంకా నా వల్ల కాదు మహారాజా, ఈ ఘోరాన్ని నేను ఇంకా తట్టుకోలేను. మన 7వ సంతానానికి ఏమీ జరగదు దేవకి. మహారాజా, దేవకి, దేవకి, నెమ్మదిగా దేవకి, కన్నీళ్లు తుడుచుకో దేవకి. నేను మన సంతానానికి ఏమీ కానివ్వను. రోహిణి, నువ్వు నీ జీవితాన్ని ప్రమాదంలో పడేసి ఇక్కడికి రాకుండా ఉండాల్సిందే. రోహిణి, నీ మీద మాహిష్మతి ప్రజల యొక్క పూర్తి బాధ్యత ఉంది. నేను మీ బాధని అర్థం చేసుకోగలను, కానీ నేనేం చేయను. నాకు నా జీవితం కంటే ఎంతో ఎక్కువ మన సంతానాన్ని కాపాడుకోవడం మహారాజా. దేవకి, మహారాజా, నా బిడ్డని కాపాడు. నేను నీ దుఃఖాన్ని అర్థం చేసుకోగలను. ఈ శిశువు తప్పకుండా నీ గర్భంలోనే పెరుగుతుండొచ్చు, కానీ నేను కూడా తన తల్లినే. ఆ భవానీ మాత అన్ని చక్కదిద్దుతుంది. దేవకి, ఇదిగో భవానీ మాత ప్రసాదం. ఓ భవానీ మాత, నేనే గనక జీవితమంతా నిన్ను స్వచ్ఛమైన మనసుతో ఆరాధించుంటే దేవకి సంతానాన్ని నేనిక్కడి నుంచి తీసుకువెళ్ళగలిగేటట్టు నన్ను ఆశీర్వదించు. దేవకి శక్తినివ్వు, అలాగే నాకు కాస్త సమయం. భద్రాక్ష, వసుదేవుడి మరో భార్య రోహిణి ఊరికే ఏమి కూర్చోదు. అందుకని వసుదేవుడు దేవకి మీద ప్రతిక్షణం దృష్టి పెట్టుంచాలి. దృష్టి పెట్టడమే కాదు పోతనా, బయటకు తీసి అంటించేస్తాను. వసుదేవుడు దేవకి ఎక్కడెక్కడికి వెళ్తారో నీడలాగా వారి వెంటే ఉంటుంది. పని పద్ధతిగా ఉండాలి. మహారాజా, మనం వెంటనే బయలుదేరాలి. కంసుడి సైనికులు వస్తున్నారు. అక్రుల వారు ఏది ఏమైనా సరే మా సంతానం సురక్షితంగా ఉండేంత వరకు మనం ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళడం లేదు. రోహిణి, నువ్వెక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోవాలి. లేదు మహారాజా, నేను వెళ్ళను. రోహిణి, ఇది నా ఆజ్ఞ, ఆదేశం. దక్షిణ ద్వారం వైపు వెళ్ళు. అలాగే అక్కడ సైనికులందరికీ చెప్పు, రాబోయే ఏ ప్రమాదం నుంచైనా అప్రమత్తంగా ఉండమని. ఇక పని పద్ధతిగా ఉండాలి. మహారాణి, ఇక్కడ 2-3 అలాంటి చోట్లు ఉన్నాయి. ఎక్కడైతే సైనికులు తక్కువ సంఖ్యలో ఉంటారో అక్కడి నుంచి రహస్య మార్గం దగ్గరికి చేరుకోవాలి. పదండి మహారాణి. అక్రుల వారు, మీరిక్కడే ఉండండి. వసుదేవ మహారాజుకి దేవకి ఇక్కడ మీ అవసరం ఉంది. కానీ మహారాణి, నన్ను నేను సంభాళించుకోగలను. మీరు ఆ ముగ్గురిని జాగ్రత్తగా చూసుకోండి. మీరు జాగ్రత్తగా ఉండండి.
కావచ్చు మన బిడ్డ. నేను ఎలాగైనా ఈ సంగతి రహస్యంగా ఉంచాలి. నేను బిడ్డని కనబోతున్న సంగతి ఏ ఒక్కరికి తెలియకూడదు. అమ్మా భవానీ, నా జీవితం ఏమైపోయినా పర్వాలేదు, కానీ నా గర్భంలో ఉన్న బిడ్డని కాపాడమ్మా. ఆదిశేష, నీవు జన్మించటానికి ముందే రోహిణీ మాతను రక్షించి పుత్రుడిగా నీ కర్తవ్యం నెరవేర్చుకున్నావు.